जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతో పరమాచార్య అమృతవాణి అనే ఒక సత్సంగంలో భాగంగా నిన్నటి రోజున మానవ స్వభావం అనన్యభక్తి అనేటువంటి అంశం పైన పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి విషయాన్ని మనం చెప్పుకోవటం జరిగింది. గురుభక్తి ఉన్నవారిని గురువే కాదు ఈశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు, సకల దేవతానుగ్రహం కలుగుతుంది అని ఇప్పటిదాకా మనకి పరమాచార్యుల వారు చెప్పిన అనేక కథల్లో వింటూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ రోజున యథోక్తకారి అనేటువంటి ఒక కథ. యథోక్తకారి అంటే ఎలా చెప్తే అలా చేసేవాడు. కాంచీపురంలో ఒక విష్ణాలయం ఉంది, చాలా గొప్పది. అందులో ఉన్నటువంటి పెరుమాళ్ళ పేరు యథోక్తకారి. మామూలుగా దేవుడు చెప్పినట్టుగా లోకంలో భక్తుడు చేస్తూ ఉంటాడు. కానీ ఈ గుళ్ళో విశేషం ఏంటంటే భక్తుడు ఏం చెప్తే అది దేవుడు చేస్తాడు. అందుకోసం ఆయనకి యథోక్తకారి అని పేరు వచ్చింది. చెప్పినట్లు చేసేవాడు యథోక్తకారి. మదరాసు సమీపంలో పోందమల్లి దగ్గరలో తిరుమలసి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఆయన పుట్టాడు. అక్కడ పుట్టినటువంటి ఒక ఆళ్వారుకి తిరుమలసి ఆళ్వారు అని పేరు. ఈ ఆళ్వార్లు అందరూ కూడాను అత్యంత పరమ భక్తులు. వారిని గౌరవార్థం వారి పేరుతో పిలిచేవారు కాకుండా వారు పుట్టిన ఊరినో లేక వారు ఏదైనా ఇతరమైనటువంటి దాంట్లో ప్రజ్ఞ సంపాదిస్తే ఆ ప్రజ్ఞను తీసుకొని దాన్ని ఒక అభిజ్ఞ జోడించి ఆ భక్తులకి ఆ నామకరణం చేసేవాడు. ఉదాహరణకి పెరియ ఆళ్వారు, దీంట్లో 2 పదాలు ఉన్నాయి. అంటే పెద్ద ఆయన అని అర్థం. అట్లాగే నమ్మాళ్ళవారు అంటే మన ఆయన అని అర్థం. ఈ తిరుమలసి ఆళ్వారికి భక్తిసారుడు అన్న అన్వంతర అంటే ఒక నామాంతరం కూడా ఉంది. భక్తిసారుడు అని కూడా పిలుస్తూ ఉండేవాడు. ఈయన తర్వాత కాలంలో కాంచీపురానికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. కంచిలో విష్ణాలయంలో అనేక రకాలైనటువంటి పాశురాల్ని, విష్ణు సంబంధమైనటువంటి గీతాలని పాడుకుంటూ అక్కడ ఉంటూ ఉండేవారు. శిష్యులకు మంచిని ఉపదేశం చేస్తూ ఉండేవారు. ఒక్కోసారి యోగ సమాధిలో గడుపుతూ ఉండేవాడు. ఈ తిరుమలసి ఆళ్వారు విష్ణువుకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి, విష్ణుమూర్తికే ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
ఏమంటే ఆ ఆజ్ఞ, నా శిష్యుడు దేశం వదిలి వెళ్ళిపోతున్నాడు, నీవు ఇక్కడ ఊరినే కూర్చుంటే ఎలాగా, అతను తీసుకురావటానికి నేను వెళ్తున్నాను అని అనగా, వెంటనే ఆ పెరుమాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి విష్ణువు ఈ తిరుమలసి ఆళ్వారిని అనుసరించాడు. తిరిగి శిష్యుడు మళ్ళీ కాంచీపురం వచ్చినప్పుడు పెరుమాళ్ళు కూడా ఆ తిరుమలసితో అనుసరించి వచ్చాడు. ఈ తిరుమలసి చాలా గొప్పవాడు, కానీ ఆయనకి వైష్ణవేతర దేవతలను చూస్తే కొద్దిగా తక్కువ దృష్టి ఉంటూ ఉండేది. విష్ణువు యందు అత్యంతమైనటువంటి పరమభక్తి, ఆ భక్తి అనన్యమైనటువంటి భక్తి అవటం వలన బహుశా ఈ విధంగా వారు చేశారేమో అని కూడా అనిపిస్తుంది. ఈ తిరుమలసి ఆళ్వారు వద్దకు భార్యాభర్తలైనటువంటి భక్తులు వచ్చారు. వారికి పుత్ర సంతానం లేదు. వారు ఇరువురు కూడాను ప్రతిరోజు ఆళ్వారుకు చక్కటి ఆవు పాలు తెచ్చి ఇచ్చేవారు. ఆళ్వారు ఎప్పుడూ కూడాను యోగ సమాధిలో ఉంటూ ఉండేవారు. కళ్ళు తెరిచినప్పుడు ఈ భక్తులు తెచ్చినటువంటి పాలని స్వీకరించి కొద్దిగా మిగిల్చేవారు. ఆ భక్తులు దానిని ప్రసాదంగా తీసుకునేవాళ్ళు. కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు పుట్టాడు. అతనికి కానికన్నర్ అని ఒక పేరు పెట్టారు. ఈ కానికన్నర్ అనేవాడికి చిన్నప్పటి నుంచి కూడాను అతను ఆళ్వారికి మంచి శిష్యుడైపోయినాడు. ఒకరోజు రోజులాగానే అతడు ఆలయానికి వెళ్తూ అస్థిపంజరంలాగా ఉన్నటువంటి ఒక వృద్ధురాల్ని చూచాడు. ఆమె ఏం చేస్తూ ఉంటుందంటే, అక్కడ రోజు ఆ ఆలయం ముందు పేడ నీళ్లు చల్లి రంగవల్లులన్నీ కూడాను, ముగ్గులన్నీ కూడాను పెడుతూ ఉంటుంది. దేహంలో కొన ఊపిరి ఉండేంత వరకు ఆమె ఆ భగవత్ కైంకర్యం చేయాలని తీర్మానించినట్టుగా ఈ కానికన్నర్ తెలుసుకున్నాడు ఈ పిల్లవాడు. అతని హృదయం ఆ భక్తురాలను చూచి ద్రవించిపోయింది. ఆమెకు తాను ఏ విధంగా సాయపడాలి అని ఒక ఆలోచించాడు. ఎవరికైనా సరే హృదయం పూర్తిగా ప్రేమభరితమై చిత్తమయందు అపార కృప కనుక కలిగింది అంటే అతని యొక్క గురువు యొక్క అనుగ్రహ శక్తి అతని యందు ఆవహిస్తుంది. అనగా ఈశ్వరుని యొక్క కృప గురు మూలంగా అతని యందు ప్రవహించి అతనిని ఒక మహిమాన్వితునిగా చేస్తుంది అని దీని మాట. తన్ను తాను మరిచిపోయి ప్రేమతో ఆ వృద్ధురాల యొక్క వీపుని ఒకసారి స్పృశించాడు ఈ కానికండ. వెంటనే ఆవిడ యొక్క జరాకృశమైనటువంటి ముసల్తనంతో ఉన్నటువంటి ఆ వృద్ధ ఒక్కసారిగా యవనంగా మారిపోయింది. మంచి యవ్వనవతి అయిపోయింది, మంచి రూపవతి, సౌందర్యవతి అయింది. ఎలాగా అయితే కృష్ణ పరమాత్మ మధురలో ఇదే విధంగా కుబ్జా కృష్ణాంబరధరాదీనం ఆ కుబ్జను స్పృశించి ఆమె వంకరతనాన్ని పోగొట్టి సౌందర్యవతిని చేశాడో, మధుర కూడా మోక్షపురిలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీపురి, అవంతిక. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురి, ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయక అని. ఇది ఉత్తర హిందూస్థానంలో ఉంది. దక్షిణ దేశంలో మనకి మోక్షపురి కంచి. మధురలో భగవంతుడు భక్తురాలని అనుగ్రహిస్తే, కంచిలో భగవద్దాసుడు అదేవిధంగా భక్తురాలని అనుగ్రహించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అక్కడ సాక్షాత్తు కృష్ణ పరమాత్మే ఆ వంకరతనాన్ని స్పృశించి ఆ కుబ్జకి తీసేస్తే, ఇక్కడ ఈ కానికండర్ అనేటువంటి ఒక భగవద్దాసుడు
ఆవిడకి ముసలితనాన్ని కాస్త పోగొట్టాడు. ఆ వృద్ధురాలు కంచిరాజు ఆస్థానంలో పూర్వం దాసీగా ఉండేది. వృద్ధాప్యం రాగానే ఆవిడ కాస్త దేవదాసి అయి ఈ గుళ్ళో సేవ చేసుకుంటూ ఉంది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే ఆవిడ భగవంతుని పుణ్యమా అని నాకు యవ్వనం వచ్చింది, ఈ నా యొక్క దేహం భగవంతునికే అర్పించి నా శేష జీవితం అంతా కూడాను ఆయన కైంకర్యం చేస్తాను అని నిశ్చయించుకుంది. ఈ కాణికండర చేసినటువంటి ఈ అద్భుతం ఊరంతా కూడాను పాకి అది పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు తెలిసింది. ఒకప్పటి తన దాసి ఇప్పుడు యవ్వనంగా ఉన్నది అని తెలిసి వెంటనే వార్ధక్య దశలో ఉన్నటువంటి ఆ రాజుకు ఆశ చిగురించింది. అతడు ఆ కాణికండన్ని పిలిపించి తనకు కూడా యవ్వనం కలిగేట్లుగా చేయు అని అడిగాడు. కాణికండరకు తన యొక్క గురువే సర్వస్వం. అతనికి ఈ రాజు అంటే ఒక లెక్కే లేదు. అతడు నిర్భీకుడు, భయం అనేది లేనే లేదు. ధర్మపథాన్ని ఎట్టి పరిస్థితిలో కూడాను వదిలేవాడు కాదు. అతడు రాజుతో ఆ యొక్క వృద్ధను యువతిగా చేసింది నేను అని నీకెవరు చెప్పారు అని ప్రశ్నించాడు. నాకు ఆ శక్తి ఎక్కడ ఉన్నది అన్నాడు. నా గురువు ప్రభావం, నా గురువు యొక్క అనుగ్రహం, నా గురువు యొక్క అనుకంప నన్ను ఆ సమయంలో ఆవేశించి ఆ కార్యం నా చేత చేయించుంటుందేమో, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పాడు. ఆహా, అలాగా, అయితే నీ గురువుని నా సమక్షానికి తీసుకోరా అన్నాడు ఆ రాజుగారు. వెంటనే ఈ కాణికండరు చెప్తున్నాడు, నీకు నా యొక్క గురువు యొక్క విషయం తెలిసినట్లు లేదు. నిన్నెప్పుడైనా దేనికైనా నా గురువు ఆశ్రయించాడా? అతనికి భగవంతుడు తప్ప అన్యం ఏదీ కూడాను లేదు, అక్కరలేదు. ఇతరుల వద్ద అతనికి వాంఛనీయమైనది ఏదీ లేదు. భక్తుల యందు అతనికి ఎప్పుడూ కూడాను కరుణ ఉంటుంది. వారి యొక్క కష్టాలను అతడు నివారిస్తూ ఉంటాడు. అందుకోసం వారు అతనిని ప్రార్థించవలసిన అవసరమే లేదు. ఆయన అనుగ్రహిస్తే ఎవరినో ఒకరిని నిమిత్త మాత్రం గ్రహిస్తాడు. ఆ వృద్ధ అతని వద్దకు వెళ్ళి తనకు యవ్వనం కావాలి అని యాచించనూ లేదు. అతని యొక్క అవ్యాజమైనటువంటి కరుణ ఆమె విషయంలో నా మూలంగా ఫలించింది. ఆమెకు భగవత్ కైంకర్యం తప్ప వేరే ప్రపంచం ఏదీ లేదు. అట్టి భక్తురాలిని నా గురువు స్వయంగా అనుగ్రహించాడు. ప్రకృతి నియమాలను ఉల్లంఘించి ఆమెని యవ్వనవతిగా చేశాడు. నీకు ఆవిడికి అసలు ఎక్కడ పోలిక ఉన్నది? నీవా స్వార్థంతో, మదంతో, అహంకారంతో, కామ వికారంతో, కామకారణంగా నీవు యవ్వనాన్ని కోరుకుంటున్నావు. ఆమె భగవత్ కైంకర్యం చేయాలని కోరుకుంటున్నది. నీ బోటి వారిని నా గురువు ఏనాటికి కూడాను అనుగ్రహించడు. జర అంటే ముసలితనము, మృత్యువు అనేటువంటిది ప్రకృతి సిద్ధములు, అవి అపరిహారములు. నీవు ఈ లోకం విడిచిపోయావు అంటే జరామృత్యువులు నీ వెంటాడతాయి. తద్వారా నీవు ఈ లోకాన్ని విడుస్తావు. ఇంకొకరు ఈ యొక్క సింహాసనాన్ని ఎక్కి ఈ రాజ్యాన్ని పాలిస్తాడు. అతడు ఏదో ఒక రోజున నీవలే ఈ శోకంతో ఉండి చివరికి ఈ లోకాన్ని వదిలి పరలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ విధంగా రాజులు వస్తూ ఉంటారు, రాజులు పోతూ ఉంటారు. నా గురువు ఏదైనా ముఖ్య కారణం ఉంటే కానీ నిన్ను యువకుడిని చేయడు.
అందుచేత నువ్వు అటువంటి ఆశలు పెట్టుకోమాక, అటువంటి ఆశల్ని వదిలేసుకో అని నిర్భయంగా, నిర్భీతిగా, నిర్ద్వంద్వంగా ఆ కాణికన్నర్ ఆ రాజుకి బదులిచ్చాడు. ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. స్వాభావికంగానే అతనిది రాజరిక ప్రవృత్తి. నిన్ను నా రాజ్యం నుంచి బహిష్కారం చేస్తున్నాను, ఈ రాజ్యం వదిలి వెళ్ళు అని ఒక దండన విధించాడు, రాజ్య బహిష్కరణ దండన. నీవు నన్ను బహిష్కారం చేసేదేమి? నీవోటి రాజు యొక్క రాజ్యంలో ఉండటమే మహాపాపం. నేనే నీ రాజ్యం నుంచి వెళ్ళిపోతున్నాను అని ఆ కాణికన్నర్ కాంచీపురాన్ని వదిలి వెళ్ళిపోయాడు. నగరం వదిలిపోయే ముందు అతడు గురువుని దర్శించి జరిగిందంతా చెప్పాడు. ఆ గురువైనటువంటి తిరుమలసి ఆళ్వారు పరమభక్తుడు, పరమయోగి. అన్నిట్లోనూ ఆయనకు విరక్తిభావం తప్ప అనురక్తి, ఆసక్తి, సంసక్తి అనేవి లేనేలేవు. ఒక్క 2 విషయాల్లో తప్ప, 2 విషయాల్లో ఆయనకి అనురక్తి ఉంది. ఏమిటి ఆ 2 అంటే, అతడు తన యొక్క భుజంగశయన పెరుమాళ్ళును, అంటే ఆదిశేషుల మీద పడుకునేటువంటి పెరుమాళ్ళను వదిలి ఉండలేడు. రెండవది, తన శిష్యుడైనటువంటి ఈ కాణికన్నర్ని వదిలి ఉండలేడు. ఈ 2 అతనికి బంధాలు. శిష్యుడు వెళ్ళేసరికి ఆ గురువు కూడా ఆ శిష్యుడిని అనుగమించి వెళ్ళాడు. శిష్యుడు గురువును తన వెంట రమ్మని ప్రార్థించనూ లేదు. గురువే శిష్యుడు వెంట వెళ్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం, ఆయన అవ్యాజమైన ప్రేమ, కరుణ అంత గొప్పది. తాను ఎట్లా తన శిష్యుణ్ణి అనుగమిస్తున్నాడో, తన యొక్క భగవంతుడైనటువంటి భుజగశయుడు అయినటువంటి ఆళ్వారు తన్ను అనుసరించి వస్తాడు అని ఆయన అనుకున్నాడు. కానీ ఆ భుజగశయుడైనటువంటి మహావిష్ణువు నిశ్చింతగా తన శేషపరిజంకంపై పడుకొని నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆళ్వారు అంటాడు మహావిష్ణువుతో, చూడు, నా బిడ్డ ఏమో రాజ్యం వదిలిపోతుంటే నీవేమో చీమగూడ కుట్టినట్టుగా లేకుండా పడుకొని ఉన్నావు. వెంటనే నీ యొక్క పెట్టే బేడ సర్దుకొని చాప చుట్టుకొని నాతో పాటు రా అని మహావిష్ణువుని ఒక్కసారి గట్టిగా అరిచి మరీ చెప్పాడు. నేనేమో నా శిష్యుణ్ణి వదిలి ఉండలేను, నీవు ఈ విధంగా గనక పడుకొని ఉంటే దీంట్లో అర్థమేంటి అని లేచిరా అన్నిటికీ వెంటనే భక్తవశ్యుడు, భగవంతుడు దేనికి వశ్యం చెందుతాడయా అంటే భక్తికే వశ్యుడవుతాడు. ఇక లాభం లేదని ఆ భుజగశయనుడు మహావిష్ణువు ఆ తిరుమలసి ఆళ్వారుని అనుగమించాడు. ఆళ్వారు ఈ శిష్యుడైనటువంటి కాణికన్నర్ని అనుసరించాడు. వాళ్ళు ఈ విధంగా కాంచీ నగరం వదిలేసి 5 మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ఇంతలో చీకటి పడింది. అప్పుడు పెరుమాళ్ళు మహావిష్ణువు అన్నాడు, ఈ చీకట్లో నాకు దారి కనిపించట్లేదు, ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రమిద్దాము, తెల్లవారగానే మనం మళ్ళీ ప్రయాణం చేద్దాం అన్నాడు. భగవంతుడు యథోక్తకారి కదా. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో చేసేదేమీ లేకుండా ఆయన కూడా ఆలోచించి, ఈ భక్తుడికి మనం సలహా ఇవ్వకూడదు, ఆయన చెప్పినట్టుగానే మనము వినాలి అని ఇదంతా కూడా ఒక లీల. పాలార్ తీరంలో, కాంచీపురానికి 5 మైళ్ళ దూరంలో పాలార్ తీరంలో చల్లగా గాలి వీస్తూ ఉంటే ఆ ముగ్గురు ఆకాశమే పందిరిగా సుఖంగా నిద్రపోయినారు. కంచిలో పెరుమాళ్ళు అలా వీపు తిప్పేసుకొని వెళ్ళిపోయినాడో ఆ కాంచీ నగరం అంతా కూడాను ఆ అలక్ష్మి ఆవహించి నగరం అంతా కూడాను అస్తవ్యస్తమైపోయింది. విష్ణువు వక్షస్థలంలో లక్ష్మి మబ్బు వెనక మెరుపు వలె ఉంటూ ఉంటుంది. విష్ణువు ఎప్పుడు కంచి వదిలి వెళ్ళాడో లక్ష్మి కూడా ఆయన వక్షస్థల వాసిని కనుక ఆయన వెంట ఆవిడే వెళ్ళిపోయింది. కంచిలో అలక్ష్మి అంతా కూడాను తాండవించింది. అంతా చీకటైపోయింది. దీపం అన్న మాట లేదు.
ఆలయాల్లో పూజలన్నీ కూడాను నిలిచిపోయినాయి. అంతా కూడాను తమస్సుతో ఆవరించిపోయింది. సంతోషం అన్న మాట ఎవరి నోట్లో లేదు. ఎవరి ముఖం చూసినా కూడాను విషాదం అలుముకొని ఉన్నది. ప్రజలందరూ కూడాను రాజు వద్దకు వెళ్ళారు, మొరబెట్టుకున్నారు. అతనికి ఆశ్చర్యమే, ఆదుర్దానే. విష్ణువు ఊరు విడిచి వెళ్ళేందుకు ఈ ముప్పంతా కూడాను వచ్చింది అని గ్రహించాడు. వెంటనే వెళ్ళి ఆ భగవంతుని యొక్క పాదాల మీద పడి క్షమించి రక్షించవలసింది అని ప్రార్థించడానికి అతడు కూడా, ఆ రాజు కూడా మంది మార్బంతో కలిసి బయలుదేరి వెళ్ళి ఆ ఉదయం అయ్యేసరికి వాళ్ళ ముగ్గురు కూడాను ఉన్న చోటుకి వెళ్ళారు. అతని ప్రార్థన వినటువంటి భగవంతుడు ఇలా అన్నాడు అప్పుడు, చూడు, నేను నా అంతటా నగరం వదిలి రాలేదు. ఈ ఆళ్వారు నన్ను రమ్మన్నాడు. నేను ఆయన మాట కాదు అని అనలేక ఆయనతో పాటు వచ్చాను. ఈ ఆళ్వారు నాకు ఏది చెప్తే నేను అది చేస్తాను. ఆయన చెప్తే నగరంలోకి వస్తాను. అప్పటిదాకా నేను అడుగు పెట్టను. అందుచేత నన్ను కాదు నువ్వు అడగాల్సింది, నా భక్తులైనటువంటి ఆళ్వారిని వెళ్ళి నీవు అడుగు అని చెప్పాడు. రాజు ఆళ్వారు వంకకి తిరిగి నమస్కరించి అన్నాడు, నేను నా అంతటా రాలేదు, నాలో కూడా తప్పేం లేదు. నా శిష్యుణ్ణి నేను వదిలిపెట్టి ఉండలేను. నన్ను విడిచి ఉండలేక పెరుమాళ్ళు మహావిష్ణువు నా వెంట వచ్చాడు. నా శిష్యుణ్ణి వదిలి ఉండలేక నేను అతని వెంట వచ్చాను. నేను వస్తే కానీ పెరుమాళ్ళు కంచిరాడు, నా శిష్యుడు వస్తే కానీ నేను కంచిరాలేను. నీవేమో నా శిష్యుణ్ణి బహిష్కరించావు. వెళ్ళి ముందు అతని పాదాలపై పడి వేడుకో అన్నాడు. అతను మళ్ళీ కంచి వస్తే మేము అందరం కూడాను అతని వెంట వస్తాము అని చెప్పాడు. రాజు వెళ్ళి ఆ కాణికన్నర్ పాదాలపై పడి క్షమించమని అడిగాడు. అప్పుడు ఆయన గురువు అట్లాగే మహావిష్ణువు అందరూ కూడాను ఆళ్వారిని అనుసరించి కాణికండన్ని అనుసరించి ఆళ్వారిని అనుసరించి పెరుమాళ్ళు అందరూ కూడాను యథాప్రకారం కంచిలో మళ్ళా వచ్చి స్థిరపడ్డారు. కంచికి 5 మైళ్ళ దూరంలో వీరు ముగ్గురు కూడాను ఒక రాత్రి గడిపారు. ఆ చోటు, ఒక రాత్రి గడిపిన చోటుకి పేరు ఓరిద విరుక్కై. అది ఒకనాటి రాత్రి ఉండుట. తెలుగులో అర్థం ఏంటంటే ఓరిద విరుక్కై అంటే ఒక రాత్రి ఉండుట. కాలక్రమేణా ఆ పదం ఒరిక్కై అని అయింది. పరమాచార్య స్వామి వారు చాలా కాలం ఆ ఒరిక్కైలో ఉన్నారు, చాలా సంవత్సరాలు. ఆ వారు ఉన్న స్థలంలోనే ఇప్పుడు పరమాచార్య మణిమంటపం అని ఒక అద్భుతమైనటువంటి, ఒక గురువు గురించి ఈ మహాకలియుగంలో ఒక శిష్యుడు కట్టినటువంటి దేవాలయం. ఎవరన్నా మీలో చూడని వాళ్ళు ఉంటే కంచి వెళ్ళినప్పుడు ఓరిక్కై గుర్తుపెట్టుకొని వెళ్ళి, అంటే ఒక గురువు గురించి బాంబేలో శంకర్ అని ఒక పరమాచార్య భక్తుడు కేవలం పరమాచార్య స్వామి గుడి కట్టారు అక్కడ. అన్నీ కూడా రాతి స్తంభాలతో. ఈ కలియుగంలో ఆ రాతితో అంత పని చేయించడం అంటే చాలా కష్టమైన పని అన్నమాట. ఆ ప్రకారంగా కంచికి వచ్చిన పెరుమాళ్ళు ఆదిశేషుణ్ణి పడుకోమని చెప్పి తాను అనంతశయమూర్తిగా పవళించును కదా. అంత వినయంగా నిలుచున్నటువంటి ఆ పరమపదనాథుని చూచి ఆళ్వారికి ప్రేమ పొంగిపోయినది. నేను వచ్చాను, నా శిష్యుడు వచ్చాడు, అతన్ని పిలుచుకొని రావడానికి నిన్ను నేను చాప పెట్టాపేట అన్నీ కూడా సర్దుకో రమ్మన్నాను అని ఆయనకు చాలా కృతజ్ఞతగా, ఇక పడుకో, ఇక నించోమాక అని ఆ యథోక్తకారిగా ఉన్నటువంటి మహావిష్ణువుకి చాపపరుచుకొని సుఖంగా పవళించు అని చెప్పాడు. భక్తుడు అనుమతించగానే భగవంతుడు మళ్ళీ కూడాను యథాప్రకారంగా భుజగసేనుడిగా అక్కడ మారాడు. దీని తాత్పర్యం ఏమిటంటే, ఒక శిష్యుని యందు గురువుకి ఎంత వాత్సల్యము, ప్రేమ, అనుకంప, కరుణ ఉండాలో దీని ద్వారా మనం తెలుసుకోవాలి.
ఏమంటే గురుభక్తి ఉన్నవారిని గురువే కాదు ఈశ్వరుడు కూడా అతన్ని అనుసరిస్తాడు. అందుచేతనే లోకంలో కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, నాకు నా గురువు అనుగ్రహం ఉంటే చాలు, ఈశ్వరానుగ్రహం లేకపోయినా పర్వాలేదు అని. గురువు అనుగ్రహం అంత గొప్పది. ఆ విధంగా గురువు యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాలి అంటే గురువు గారికి ఏదో మనం రత్నాలు రాసులు ఇవ్వటం కాదు, పరమభక్తితో గురువు యందు ఉండాలి. అటువంటి భక్తి మనందరి యందు కూడాను ఆ సద్గురువు పరమాచార్య స్వామి గారు మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ, సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.